హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష పంజాల. ఆన్లైన్ లో వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేద్దామని చాలా మంది అనుకుంటుంటారు. సో అందులో ట్రెండింగ్ కెరియర్ అయిన సోషల్ మీడియా మేనేజర్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ రోజు వీడియోలో నేను అసలు సోషల్ మీడియా మేనేజర్ అంటే ఎవరు, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఆర్ స్కిల్స్ ఏంటి, మనం జాబ్స్ ఆర్ ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, సో వీటన్నిటి గురించి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్, సోషల్ మీడియా మేనేజర్ అంటే ఎవరు? సో బై ద నేమ్ మీకు అర్థమైందొచ్చు సోషల్ మీడియా మేనేజర్ అంటే ఎవరు. ఏదైనా బిజినెస్ గానీ ఆర్ పర్సనల్ బ్రాండ్ గానీ వాళ్ళ సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తూ వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేసే వాళ్ళని సోషల్ మీడియా మేనేజర్ అంటారు. సోషల్ మీడియా మేనేజర్ అంటే ఏదైనా బిజినెస్ గానీ ఆర్ పర్సనల్ బ్రాండ్ గానీ వాళ్ళ సోషల్ మీడియాని, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎనీథింగ్ సోషల్ మీడియాను వాళ్ళ సోషల్ మీడియాని హ్యాండిల్ చేసే వాళ్ళని సోషల్ మీడియా మేనేజర్ అంటారనమాట. సో సోషల్ మీడియా చేయాల్సిన పనులు ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? సో సోషల్ మీడియా అంటే మనకు కావాల్సింది కంపల్సరీ ఫస్ట్ థింగ్ ఏముంటది, కంటెంట్ క్రియేషన్ కదా. సో కంటెంట్ క్రియేషన్ రావాలి, క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. సో క్రియేటివ్ థింకింగ్ అంటే ఇంకా ఏదో మాకు లేదనుకోకుండా మీరు ఒక్కసారి వర్క్ స్టార్ట్ చేస్తుంటే కాన్సన్ట్రేట్ ఆ వర్క్ పైన ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మీకు థాట్స్ వస్తూనే ఉంటాయి, క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో క్రియేటివ్ థింకింగ్ ఉండాలి అండ్ బేసిక్ డిజైనింగ్ రావాలి. అంటే రీల్స్ ఎడిట్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. బేసిక్ డిజైనింగ్ అంటే పోస్టర్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే మనకి బేసిక్ డిజైనింగ్ రావాలి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి కమ్యూనిటీ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మీరు ఆ బిజినెస్ కి సంబంధించి పోస్ట్ పబ్లిష్ చేస్తూ ఉంటారు, షెడ్యూల్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో దానికి వచ్చిన కమెంట్స్ కానీ రియాక్షన్స్ కానీ మీరే రిప్లై ఇవ్వాలన్నమాట. సో మీరు కమ్యూనిటీని కూడా మేనేజ్ చేయాలి, అంటే ఇన్ బెటర్ వే చేయాలి. సో కమ్యూనిటీని ఎంత బాగా మేనేజ్ చేస్తే అంత మన బిజినెస్ గ్రో అవుతుంది కదా. సో కమ్యూనిటీని కూడా మీరు సరిగా మేనేజ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డేటా అనలిటిక్స్. అంటే ఇప్పుడు మీరు పోస్ట్ క్రియేట్ చేస్తున్నారు ఒక బిజినెస్ గురించి, సో అది మార్కెట్ లోకి ఎంత వరకు వెళ్తుంది అనేది తెలుసుకోవాలంటే మీరు డేటా అనలైజ్ చేయాలి కదా. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మన కంటెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ డేటా అనాలిసిస్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేయాలనేది. సో మీరు డేటా అనలైజ్ చేయడం కూడా సోషల్ మీడియా మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో రెస్పాన్సిబిలిటీస్ అయితే కంటెంట్ క్రియేషన్, క్రియేటివ్ థింకింగ్ ఉండాలి, బేసిక్ డిజైనింగ్ రావాలి, కమ్యూనిటీ మేనేజ్మెంట్ అండ్ డేటా అనలిటిక్స్ అనమాట. సో ఇవి అయితే సోషల్ మీడియా మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? సో పర్టికులర్ గా ఈ క్వాలిఫికేషన్ కావాలి అని ఏం లేదండి. నేను ఇంతకుముందు రెస్పాన్సిబిలిటీస్ చెప్పాను కదా. సో మీకు కంటెంట్ క్రియేషన్ రావాలి, క్రియేటివ్ గా థింక్ చేయాలి. సో బేసిక్ డిజైనింగ్, ఈ బేసిక్ డిజైనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం రీల్స్ పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, మీకు ఎంతో కొంత ఎడిటింగ్ వస్తేనే కదా ఆ రీల్ ని పోస్ట్ చేస్తారు. సరిగా ఎడిటింగ్ చేస్తేనే కదా మనకు ఆడియన్స్ కి రీచ్ అవుతాము. అండ్ అందులో ఓన్లీ ఎడిటింగ్ అయితే సరిపోదు కదా. బేసిక్ డిజైనింగ్ కోసం మీకు క్యాన్వా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చాట్ జీపీటీని మనము స్క్రిప్ట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో బేసిక్ డిజైనింగ్ అంటే ఇది క్యాన్వాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి కదా. సో అవి యూజ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ అంటే బేసిక్ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని మనం రీల్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ చాట్ జీపీటీని మనము స్క్రిప్ట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మూడిట్లో మీకు స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, మీరు సోషల్ మీడియా మేనేజర్ కి ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ని, ఫేస్బుక్ ని ఒక్కటే దగ్గర మనం మేనేజ్ చేసుకోవచ్చు, అదే మెటా బిజినెస్ సూట్. సో మీకు దీనిపైన కూడా ఐడియా ఉండాలి, సో దట్ మీకు కూడా వర్క్ ఈజీ అవుతుంది అనమాట. సో వన్స్ ఈ స్కిల్స్ అన్ని మనం ఎక్కడ నేర్చుకోవాలి? సో అట్ ద బేసిక్ లెవెల్ మీకు బేసిక్ స్కిల్స్ వస్తే సరిపోతుంది. సో మీరు అందుకోసమనే యూట్యూబ్ లో ఉన్న ఫ్రీ ట్యూటోరియల్స్ చూసి నేర్చుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు అర్థం అవ్వట్లేదు అంటే ఏదైనా పెయిడ్ కోర్స్ లో జాయిన్ అయ్యి కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ వన్స్ మీరు స్కిల్స్ నేర్చుకున్న తర్వాత నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మీరు ఒక పోర్ట్ఫోలియోని అయితే క్రియేట్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో అంటే ఇస్ నథింగ్ బట్ ప్రూఫ్ ఆఫ్ యువర్ వర్క్ అన్నమాట. సో మీరు ఏం వర్క్ చేయగలరు అనేది ఒక ప్రూఫ్ ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఇప్పుడు మీ వర్క్ ఏంటి, ఏదైనా బిజినెస్ కి
మీరు వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేయడమే కదా. సో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు స్టార్టింగ్ లో ఎవరు ఫ్రెషర్స్ కి అంత ప్రిఫర్ చేయరు కదా. సో మీరేం చేస్తూ ఉండాలి, ఏదైనా ఎగ్జాంపుల్ గా ఏదైనా బిజినెస్ తీసుకొని, బ్యూటీ పార్లర్ ఏదైనా మీకు నచ్చిన బిజినెస్ తీసుకొని దాన్ని ఎలా డెవలప్ చేయగలుగుతాను, నేను ఎలాంటి పోస్ట్ క్రియేట్ చేయగలుగుతాను అనేది మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి పోస్ట్ చేస్తూ ఉండాలి. సో అది కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ యువర్ వర్క్ కదా. సో మీరు ఎప్పుడైనా క్లయింట్స్ మీకు రీచ్ అయినప్పుడు మీ వర్క్ కి ప్రూఫ్ ఉంది అనుకోండి, మీకు వాళ్ళు వర్క్ ఇస్తారు కదా. ఇప్పుడు ఊరికి వెళ్ళి చెప్పినంత మాత్రం ఎవరు వర్క్ ఇవ్వరు కదా. సో వన్స్ మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లో, ఐ మీన్ ఫైవర్, అప్ వర్క్ ఇలాంటి వాటిలో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ఎవరికైనా క్లయింట్స్ కి రిక్వైర్మెంట్ ఉందనుకోండి, సో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో అందుకని ప్రొఫైల్ ఎలా ఉండాలి, మీ ప్రొఫైల్ చూసి వాళ్ళు ఓకే చేసేలాగా ఉండాలి. సో అందుకని మీరు ప్రొఫైల్ మాత్రము మంచిగా క్రియేట్ చేసుకోవాలి. సో అందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నా, బట్ మీరు ఏం చేయాలంటే మీ ఫస్ట్ క్లయింట్ కోసము మీరు చిన్న చిన్న బిజినెసెస్ ని అప్రోచ్ అవ్వచ్చు. చిన్న చిన్న స్మాల్ బిజినెసెస్ అప్రోచ్ అయ్యి, సో మేము సో అండ్ సో వర్క్ చేస్తామని చెప్పినప్పుడు చెప్పొచ్చు. బట్ వాళ్ళు మీరు ఇలా చెప్పినంత మాత్రాన మీకు వర్క్ ఇవ్వరు కదా. సో అందుకోసమని మీరు మీ ఓన్ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎగ్జాంపుల్ గా ఏదైనా ఒక బిజినెస్ ని సెలెక్ట్ చేసుకొని, ఈదర్ బ్యూటీ పార్లరే కావచ్చు, ఆర్ ఎనీ శారీస్, ఆర్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ఏదైనా సరే మీ ఇష్టం ఉంది సెలెక్ట్ చేసుకొని మీరు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పోస్ట్ ఇలా నేను డెవలప్ చేయగలుగుతాను అని పోస్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు ఎవరైనా క్లయింట్ ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మీ ప్రొఫైల్ చెక్ చేస్తారు కదా. సో చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఓకే బాగుంది అనుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఫస్ట్ క్లయింట్ దొరికేస్తారు. సో ఈ విధంగా మీరు మీ ఓన్ గా కూడా మీరు కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండాలి. మీ సోషల్ మీడియా అకౌంట్ లో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే మీకు క్లయింట్స్ కంపల్సరీ వర్క్ ఇస్తారు. సో ఒక 1-2 క్లయింట్స్ వచ్చిరంటే ఆటోమేటిక్ గా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీ వర్క్ నచ్చితే మీకు ఇంకా ఎక్కువ కూడా క్లయింట్స్ వస్తూ ఉంటారు. యాక్చువల్ గా అయితే సోషల్ మీడియా మేనేజర్ అంటే ఏదో అనుకుంటారు చాలా మంది, ఎస్పెషల్లీ విమెన్ అన్నమాట. ఇదేంటో మాకు రాదు ఏంటో అనుకుంటారు. సో నేను చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను ఇది. సపోజ్ ఇప్పుడు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ, ఎవరైనా నేబర్స్ గానీ ఏదైనా స్మాల్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, శారీ బిజినెస్ గానీ, ఫుడ్ బిజినెస్ గానీ ఏదైనా. సో వాళ్ళకి సోషల్ మీడియా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళు ఆన్లైన్ లో బిజినెస్ చేస్తున్నా సరిగ్గా పోస్ట్ పెట్టకపోవచ్చు. సో అలాంటి వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యారనుకోండి, అప్రోచ్ అయ్యి సో మీరు ఆ వర్క్ ని తీసుకుంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా వస్తుంది. సో చిన్న చిన్నగా స్టార్ట్ చేసినా కూడా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ, మీరు అప్ స్కిల్ అయ్యే కొద్దీ మీరు పెద్ద బిజినెసెస్ తో కూడా వర్క్ చేయొచ్చు. అండ్ మీకు తెలిసిందే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో. సో దీనిలో మీరు ఈ స్కిల్స్ నేర్చుకున్నంత మాత్రాన వేస్ట్ అయ్యేది ఏం లేదు. అండ్ వచ్చిన తర్వాత జాబ్స్ పోతున్నాయి అంటున్నారు కానీ, మీరు ఇప్పుడు ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో ఎంత యూజ్ అవుతుంది. సో ఇలాంటివి మీరు నేర్చుకుంటూ ఉంటే అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాట్ జీపీటీని యూజ్ చేయడము, క్యాన్వాలో కూడా మనం ఏఐని యూజ్ చేయడము, సో ఇవన్నీ మీరు నేర్చుకుంటూ వెళ్తే మీకు వర్క్ ఎప్పుడు ఉంటుంది అనమాట. సో ఏదైనా మనం కరెక్ట్ రిసోర్సెస్ ఫైండ్ చేసి వర్క్ చేయడంలోనే ఉంటుంది. సో ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, కానీ మనం ట్రై చేయకుండా రావట్లేదని మనము డ్రాప్ అయిపోతూ ఉంటాము. సో ఎవరికైనా కన్సిస్టెంట్ గా ఉంటే, ఒక దానిపైనే ఉంటే కంపల్సరీ వర్క్ అయితే వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ కంటెంట్ క్రియేషన్ లో ఎప్పటికప్పుడు మీరు మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలుసుకుని దానికి తగ్గట్టు పోస్ట్ పెడితేనే కదా బిజినెస్ డెవలప్ అవుతుంది. బిజినెస్ బాధ్యత మన పైన పెట్టారు కాబట్టి 100% ఇచ్చి ఆ బిజినెస్ డెవలప్మెంట్ కి మనము ట్రై చేయాలి. చేస్తేనే మీకు ఇంకా బెటర్ ఛాన్సెస్ వస్తాయి, బెటర్ ఛాన్సెస్ వస్తాయి. మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మీరు ఈ కెరియర్ ని చూస్ చేసుకోవచ్చు. ఇదైతే సోషల్ మీడియా ఇంకా గ్రో అవుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గుతలేదు కదా. సో ఇలాంటి ప్రొఫెషన్ మీరు చూస్ చేసుకున్నారనుకోండి, సో మీ కెరియర్ కి ఎలాంటి బ్రేక్ ఉండదు అనమాట. సో సోషల్ మీడియా గ్రో అయ్యే కొద్దీ మీరు కూడా గ్రో అయిపోతూనే ఉంటారు. కానీ మీరు ఎప్పటికప్పుడు అప్ స్కిల్ చేసుకుంటే మీకు వర్క్ ఉంటుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా మంది డేటా ఎంట్రీ కానీ, టైప్ రైటింగ్ కానీ, రికార్డ్ రైటింగ్ కానీ ఇవే అనుకుంటుంటారు. సో అవన్నీ
అప్పటికప్పుడు ఉండే వర్క్స్ అన్నమాట. కానీ ఇలాంటి స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, మీకు లాంగ్ రన్ లో మీ కెరియర్ కి యూజ్ అవుతుంది అనమాట. ఈ టైప్ రైటింగ్ గానీ, డేటా ఎంట్రీ గానీ, దానివల్ల మీకేం పెద్ద గ్రోత్ ఉండదు. సో అది చేసేదేదో ఇలాంటివి చేశారనుకోండి, మీకు కెరియర్ బాగుంటుంది. ఇన్ వ్యూ ఆఫ్ ఉమెన్ చెప్తున్నాను. కొంచెం ఇన్కమ్ ఇంట్లో ఉండి ఏదో చిన్నపాటికి ఏదో చేసుకుందాము, ఇలానే ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆలోచించి ఈ టైప్ రైటింగ్ కోసం అని ఇలాంటి జాబ్స్ కోసం వెతుకుతుంటారు. సో అదే టైం ని ఏదైనా స్కిల్ నేర్చుకొని ఇలా మీరు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు వేరే బిజినెసెస్ కే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీ ఓన్ గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కంటెంట్ పెట్టొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ పెట్టొచ్చు. సో ఇలాంటివి ఎప్పుడు కూడా యూజ్లెస్ అవ్వవు. సో ఇలాంటి కెరియర్స్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.